ప్రేమ అనే ఈ పదాన్ని గురించి గ్రీకులో వాళ్ళు 4 పదాలు వాడారు. దాన్ని నేను తెలియజేస్తాను. దానికంటే ముందుగా యోహాను సువార్త 21వ అధ్యాయము 15 వచనము, 16 వచనము, 17 వచనము, ఈ 3 వచనాలు కనుక మనం ఆలోచన చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సీమోను పేతురు యొద్దకు వచ్చి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి మొదటిసారి అడిగారు. ఆయన, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదు అని అన్నారు. మరి అక్కడతో ఆగిపోకుండా 2వ పర్యాయము అలాగే యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 2వ పర్యాయము ఆయన ప్రశ్న వేశారు. 2వ పర్యాయము పేతురు గారు అలాంటి సమాధానాన్ని మరలా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అన్నాడు. ఇప్పుడు 3వ పర్యాయము ప్రభు యేసుక్రీస్తు వారు యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన చాలా వ్యసనపడి, నీకు తెలుసయ్యా. ఇక్కడ చూడండి, ఈ వచనాన్ని మాత్రము మనం చదువుకుందాం. 17వ వచనంలో అంటాడు, 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సీమోను పేతురుని 3 పర్యాయములు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి ఎందుకు అడిగారు? ఇది మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా గ్రీకులో వాళ్ళు ప్రేమ అనే పదాన్ని, గ్రీకులో ఉన్నటువంటి పదాలు ఏమేం పదాలు వాడుతుంటారు అన్న వాస్తవికతని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక గ్రీకులో ప్రేమ అనే పదానికి ఉన్నటువంటి 4 పదాలు, గ్రీకులో పదాలను నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. చివరిలో యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఉన్న సంగతులు మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. మొట్టమొదటిది ఈరోస్ అనేటువంటి ఈ గ్రీకు పదము ఇంగ్లీష్లో రొమాంటిక్ లవ్, తెలుగులో లైంగికపరమైన ప్రేమ. మరి బైబిల్ గ్రంథంలో దీని గురించినటువంటి ఒక వివరణ ఉంది. ఒకసారి మనం ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉపయోగ సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలపలేకపోయిన ఎడల సాతాను మిమ్మలను శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకునుడి. ఇక్కడ భార్యాభర్తల యొక్క లైంగికపరమైనటువంటి ప్రేమను గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. కనుక ఇందులో వాడబడ్డటువంటి పదము లైంగికపరమైన ప్రేమ అని తెలుగులో, ఇంగ్లీష్లో రొమాంటిక్ లవ్ లేదా ఈరోస్ అనేటువంటి గ్రీకు పదం వాడడం జరిగింది. కనుక గ్రీకు భాషలో ఉన్నటువంటి మొదటి పదము ప్రేమ అనే పదానికి ఎరోస్ అనేటువంటి పదము. రెండవది మరొక పదాన్ని మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. స్టార్జ్. ఈ స్టార్జ్ అనేటువంటి పదము ఎంపతి బాండ్. వాస్తవానికి దీని యొక్క భావం ఏంటి అంటే, ఒక సహోదరుడు కావచ్చు లేదా మరొక వ్యక్తి కావచ్చు, ఏదైనా కొన్ని సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అలాంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు వెంటనే తనకు వచ్చేటువంటి ఒక ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తి ఎలాంటి సమస్యలతో ఏదో ఉన్నాడో, ఎదుటి వ్యక్తి ఏ ఇబ్బందిలో ఉన్నాడో, ఏ విధంగా అయితే శోధనలో ఉన్నాడో, ఏ విధంగా అయితే నలిగిపోతున్నాడో అలాంటి ఒక పరిస్థితిని గమనిస్తూ తను కూడా అలాంటి ఒక అనుభూతిని చెంది ఆ వ్యక్తి పట్ల కలిగి ఉండే ప్రేమనే ప్రేమైన దేవుని వాళ్ళగా స్టార్జ్ అనేటువంటి పదము వాడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక వచనాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకునుడి. కనుక సహోదర ప్రేమ అనేది ఏదైతే ఉందో అది చాలా శ్రేష్టమైనది. కనుక దేవుని వారలారా, గ్రీకు భాషలో ఉన్నటువంటి 4 పదాలలో మొదటి పదము ఎరోస్ అనేటువంటి పదము, రెండవ పదము స్టార్జ్ అనేటువంటి పదము. ఇది ఎంపతి బాండ్ అని అంటారు. మూడవదిగా మరొక పదాన్ని మనం చదువుకుందాం. మరొక పదము యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనము. అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం అనగానే
లాజరు అనేటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. ఆ మరణించినటువంటి ఆ వ్యక్తి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. 11వ అధ్యాయము 35వ వచనము మనం చదువుకున్నట్లయితే, యేసు కన్నీళ్లు విడిచెను. ఈ పదాన్ని మనం చాలా చాలా పర్యాయములు వినుంటాం. కానీ దాని కింద వచనం అంటాడు, కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే 3వ పదము ఆయన ఫిలియో అనేటువంటి పదము ఇక్కడ బైబిల్ గ్రంథంలో వాడడం జరిగింది. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనంలో ప్రేమ, ఆయన ఎలాగ ప్రేమించునో చూడుడి అని చెప్పి తెలుగులో ప్రేమ 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 అనే కనబడుతుంది తప్ప, అయితే ఇందులో గ్రీకు పదము వాడబడ్డటువంటి పదము ఫిలియా లేదా ఫిలియో అనేటువంటి పదము. దీన్ని ఫ్రెండ్ బాండ్ అంటే స్నేహ సంబంధమైన ప్రేమ. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు స్నేహ సంబంధమైన ప్రేమనే ఫిలియో అనేటువంటి పదము వాడడం జరిగింది. ఇప్పుడు మనము మొదటగా చదువుకున్నటువంటి యోహాను సువార్త 21వ అధ్యాయానికి మరలా మనం వచ్చినట్లయితే, యోహాను సువార్త 21వ అధ్యాయానికి మరలా మనం వచ్చినట్లయితే 15వ వచనము చాలా క్లియర్గా మనకు తెలిసిన లేఖన భాగమైనప్పటికీ ఇందులో ఒక విషయం ఉంది. 15వ వచనములు అంటాడు, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇక్కడ ప్రేమించుచున్నావా అని చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించుచున్నావా అని చెప్పినప్పుడు అక్కడ అగాపే అనేటువంటి పదం కనబడుతుంది. అయితే దాని క్రింద ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అంటాడు. పైన ప్రేమిస్తున్నావా అన్నాడు క్రీస్తు ప్రభు అన్నారు, క్రింద సీమోను పేతురు ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అన్నాడు. అక్కడ ప్రేమను ఉంది, ఇక్కడ ప్రేమను ఉంది. కానీ గ్రీకు పదము మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ వాడబడ్డటువంటి పదము నా మీద నీకు అగాపే ప్రేమ ఉందా అని అంటున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఈయనిచ్చేటువంటి సమాధానం ఏంటంటే, నీ మీద నాకు ఫిలియో ఉంది అని అంటున్నాడు. ఇక్కడ తెలుగు బైబుల్ అలాగా లేదు కదా బ్రదర్ అని మీరు అనొచ్చు. కానీ వాస్తవానికి మనము కొత్త నిబంధన అని అనగానే గ్రీకులో తర్జుమా చేయబడింది. గ్రీకులో నుంచి మనకు గ్రీకులో ఉన్నటువంటి పదాలని మనం అధ్యయనం చేసినట్లయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అగాపేను గురించి మాట్లాడుతున్నాడు. అయితే సీమోను పేతురు వాడుతున్నటువంటి పదము ఫిలియో అనేటువంటి పదాన్ని వాడుతున్నారు. అయితే నా మీద నీకు అగాపే ఉందా అని అంటే ఆయన అంటున్నారు, నీ మీద నాకు ఫిలియో ఉంది అని అంటున్నాడు. వాస్తవానికి ఇదేంటంటే స్నేహ సంబంధమైన ప్రేమను గూర్చి సీమోను పేతురు వాడుతున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్స్పెక్ట్ చేసేది, ఆయన కోరుకుంటున్న ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ మనము చివరి పదము అగాపే. ఈ అగాపే అనేటువంటి పదము గ్రీకు పదము, 4వ పదము అన్కండిషనల్ లవ్ అంటే దేవుని యొక్క ప్రేమ, షరతులు లేని ప్రేమ. ఒకసారి మనము దాని గురించినటువంటి వివరణలోనికి మనం వెళ్ళిపోదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము మనకందరికి బాగా పరిచయమైనటువంటి పదము. ఒకసారి ఆ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్పి వాడడం జరిగింది. ఇక్కడ దేవుని ప్రేమ అని అనగానే అగాపే ప్రేమే కనబడుతుంది. ఒకసారి దాని యొక్క వివరణలోకి మనం వెళ్ళినట్లయితే రోమీలు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఇక్కడ తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు అని వాడినటువంటి ఈ ప్రేమ అనే పదం దగ్గర అగాపే అనే పదమే కనబడుతుంది. అలాగే మనం ఇంకా దాని కింద మనం చదువుకున్నట్లయితే వెల్లడపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కనుక భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, పాపులుగా ఉన్న ప్రజలను ఆయన ప్రేమించాడు. ఇట్ ఈజ్ అన్కండిషనల్ లవ్. అలాగే మరలా ఇంకొక పదాన్ని మనం ఆలోచిస్తే 9వ వచనము, కాబట్టి ఆయన రక్తం వలన
ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. 10వ వచనములో అంటున్నాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు దేవునికి పాపులుగా నడుచుకుంటూ ఉన్న ఈ మనుషులు దేవునికి శత్రువయ్యారు. అలాగే దేవుడు ఎలాంటి శత్రువులుగా ఉన్న మనుషులను, పాపులుగా ఉన్న మనుషులను ఆయన ప్రేమించాడు మరియు తన ప్రియకుమారుని భూమి మీద ఆయన పంపించారు. ఈ ప్రేమ అగాపే ప్రేమ. కనుక సీమోను పేతురుని అడుగుతున్నాడు ఏంటంటే, నేను నిన్ను అగాపే ప్రేమను ప్రేమించాను, అయితే నేను అగాపే ప్రేమను ప్రేమించి నేను నా ప్రాణాన్ని నీకోసం ఇస్తున్నాను, మరి నువ్వు కూడా అదే ప్రేమను నాకు ఇవ్వగలవా? అనగా నా కోసం నీ ప్రాణాన్ని పెట్టగలవా? అది సీమోను పేతురుని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ పదంలో ప్రేమిస్తున్నావని చెప్పడంలో ఆ పదములో అగాపే అనే పదాన్ని ఆయన అడుగుతున్నారు, ఈయన ఫిలియో అనే పదాన్ని ఈయన చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, గ్రీకులో ఉన్నటువంటి పదాలు 4 పదాలను నేను మీకు తెలియజేశాను. గ్రీకులో ఉన్నటువంటి ప్రేమ అనే పదానికి 4 పదాలు గ్రీకులో వాళ్ళు వాడుతారు. మొదటిది ఎరోస్ అనేటువంటి పదము, ఇట్ ఈస్ రొమాంటిక్ లవ్, లైంగికపరమైనటువంటి ప్రేమ. రెండవది స్టార్జ్, ఇట్ ఈజ్ ఎంపతి బాండ్, కుటుంబ సంబంధమైన ప్రేమ మరియు స్నేహ సంబంధమైన. మూడవదిగా ఫిలియో, స్నేహ సంబంధమైన ప్రేమ, ఫ్రెండ్ బాండ్. 4వదిగా అగాపే, అన్కండిషనల్ లవ్, దేవుని ప్రేమ. కనుక దేవుని వాళ్ళరా, ఎలాంటి మరి అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులను మనం ముందు ఆలోచన చేయడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి ఈ వీడియోని చూసి లైక్ చేయండి మరియు ఇతరులకి షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే మీరు మర్చిపోకుండా చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.